జనాభా ఎంతరండి? వీళ్ళందరికీ స్కూల్ డే స్కాలర్ స్కూల్ పక్కకు ఉండాలనా, ఊర్లో ఉండాలనా, లేదా ఊరవతలు ఉండాలనా? అది మీ ఎమ్మెల్యేకి మీ మీద ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈయన ఏం చెప్తాడు నాకంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటలేడా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటున్నా లేదా అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఇవ్వాలి. ఇలా నమ్ముకొని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేను కదా. నువ్వు టీఆర్ఎస్ లా గెలిచినావు, కాంగ్రెస్ కండవ కప్పుకున్నావు, నువ్వు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోయి ఒప్పించుకొని తెచ్చుకో. ఈయన ఇంట్రెస్ట్ వల్ల ఆయన ఊర్లో ఆయన పొలాల పక్కకి స్కూల్ వస్తే అంటే వీళ్ళకి రాజకీయం వ్యాపారం అయిపోయింది. గది ఫరకు అరవింద్ ధర్మపురికి వేరేళ్ళకి. జగిత్యాల ప్రజలు చాలా వినాలి జాగ్రత్తగా. మేమేమో కింద మీద పడి ఇంత పెద్ద పెద్ద స్కూల్ ఈ జిల్లాకు తీసుకొస్తే ఈ చిల్లర కథలు చేసుడు. ఇవాళ ఇష్యూ చేస్తా అని చెప్పి ఓ బ్యాచ్ను పంపిండు. ఆ బ్యాచ్ నా డ్రైవర్ కూడా భయపడు. నాకు ఇటువంటి నాయకురాలు లేక స్లోగా ఉంటాను. నేను దొరికినాక స్లో ఉంటానా అండి? నాకంటే ఎక్కువ ధైర్యం ఉంది ఈ మేడం.